అరే మోసిన్, అరే బయటికి రారా, అరే బయటికి రారా. ఎవరిది? ఏం చేస్తానవరా లోపల? బయటికి రారా. చింటూ బాయ్, మీరందరూ వచ్చిల్లేని చింటూ బాయ్. ఎందుకు రావద్దారా? పోతానా మాకు. ఏందిరా నువ్వు? ఏం మనిషివిరా? అట్లా కాదు చింటూ బాయ్, అట్లా కాదు. అంటే సడన్ గా వచ్చిల్లు కదా, ఎవరో ఉర్రుతాలనుకున్నా ఇంటి బయట. ఇంటికత్తే లోపల రా అనకుండా ఏందిరా నువ్వు? ఏ బిట్టు, అట్లా కాదు బిట్టు. అరే నీకు బాగా బలుతాందిరా నీకు. అవును చింటూ బాయ్, నీకు ఫుల్ బలుతాంది. ఫుల్ అంటే ఫుల్ బలుతాందిరా నీకు, నాకు అర్థమైంది. అట్లా కాదు చింటూ బాయ్, అట్లా కాదు. మొన్న రంజాన్ పండుగ ఎరా మీది, మమ్మల్ని ఎందుకు పిలవలేరా నువ్వు? అట్లా కాదు చింటూ బాయ్, చాలా పనులుండే అందుకే పిలవలేకపోయినా. ఊగోరా ఊగో, పిలవరా మమ్మల్ని. అట్లా కాదు బిట్టు బిల్డర్. సేమియాలు షీర్ కుర్మాలు తిన్నాడు. సారీ చింటూ బాయ్, సారీ. వీడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టింది చింటూ బాయ్, నవ్వుకుంటా పెడతాండు ఫోటో. ఈ దోస్తులు ఉన్నారని మర్చిపోయినవారా నువ్వు? మీరు నా దోస్తులు. ఊగోరా ఊగో. గోవాకు పోవాలంటే మా దగ్గర వస్తాడు కూర్చుతాడు, స్విమ్మింగ్ పూల్ అంటే మా దగ్గర వస్తాడు కూర్చుతాడు, ఏమన్నా తినాలంటే మా దగ్గర వస్తాడు కూర్చుతాడు. వాందేమన్నా ఉంటే పిలువాడు. అట్లా కాదు చింటూ బాయ్, కొంచెం ఊగోరా ఊగే. మూది కొడతారా రే, బీబీ తెప్పియకరా. సారీ చింటూ బాయ్, సారీ. అరే ఉన్న దోస్తులను మర్చిపోయినావు, ఎవరెవరితోనో ఫోటోలు దిగినావు, షోలు చేసినావు. ఎరమన్నా అట్లా కాదు చింటూ బాయ్, కొంచెం. జాకీ లోపల రా. జాకీ బయటనే ఉన్నావు. చింటూ బాయ్, జాకీ బాయ్ కూడా వచ్చిండా? అవునరా, జాకీ వచ్చిండు. నీ ఇంటికి పోదామంటే తీసుకొచ్చిన. హాయ్ జాకీ బాయ్. హాయ్ రా, హాయ్. అంతా ఓకేనా? లోపల పిలుస్తావా పిలువవా? అందరు లోపల రండి, లోపల కూర్చొని మాట్లాడదాం. మంచిగా ఉన్నాయి లోపల చల్లగా. అరే మీ డాడీ అయితే లేడుగా రా. అరే కుక్కలు గిక్కలు అంటారా, మంచిగా ఉండదు చెప్పు మీ డాడీ. సరే గాని షీర్ కుర్మా ఉన్నదా ఇంట్లో? అరే బయట నా మర్సిడీస్ పార్క్ చేసిన, ఏం కాదు కదా. దాజంటూ బాయ్ దా. అరే దాజంటూ బాయ్, సోఫా మీద కూర్చో. కూర్చొని చింటూ బాయ్, నేను ఇప్పుడే వస్తా. అరే సోఫా మంచిగున్నదిరా, మెత్తగా ఉన్నది కదా బిడ్డు, మంచిగున్నది. చింటూ బాయ్, బిడ్డు దా, బిడ్డు దా, నువ్వు కూడా కూర్చోదా. పర్లేదు చింటూ బాయ్, నువ్వు కూర్చో. ఓకే ఓకే, అక్కడ కూర్చుంటావా? జాకీ సోఫా మీద కూర్చుంటావా? నేను ఇక్కడ కుర్చీ మీద కూర్చుంటా. ఓకే ఓకే, కుర్చీ మీద కూర్చో. ఉడకబోతాంది ఫుల్. చింటూ బాయ్, వాటర్ కావాలా చింటూ బాయ్? అరే చింటూ బాయ్, ఆ ఫ్యాన్ పని చేస్తలేదారా? ఫ్యాన్ పని చేస్తాను చింటూ బాయ్. మరి ఆన్ చేయరా, అవులే చూస్తానా అప్పటి నుంచి ఆన్ చేయి. ఎందుకు కొరుతావు చింటూ బాయ్? అరే ఎందుకు కొరిస్తావురా ఊకే చింటూ బాయ్ని? బిట్టు బిల్డర్, ఇగో నువ్వు వాటర్ తాగు. ఫ్యాన్ ఆన్ చేయగో. ఇక్కడ పెట్టినా తాగండి. ఆ టీవీ రిమోట్ ఇరా. టీవీ చూస్తావు బిట్టు బిల్డర్? ఇగో రిమోట్. ఈ ల్యాప్టాప్ ఏది? చింటూ బాయ్ ఏంద్రా? జాకీ బాయ్ ఏం చేస్తాడు? 1x 2x దీని మీద ఉన్నది. బెట్టు పెడతానవా జాకీ? అరే అవును చింటూ బాయ్, చెప్పడం మర్చిపోయినా చింటూ బాయ్. ఐపీఎల్ స్టార్ట్ అయింది. అరే ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, 10 రోజులు కూడా అయిపోయింది చింటూ బాయ్. ఒకప్పుడు ఏను చూసేటోన్ని బిట్టు నేనైతే. జాకీ వింటానవా? ఒకప్పుడు మస్తు చూసేది ఐపీఎల్. ఒకప్పటి ఐపీఎల్ వేరే ఉండే. అరే చింటూ బాయ్ ఫుల్ మజా ఉంటుంది చింటూ. ఐపీఎల్ అంటేనే మజా చింటూ బాయ్, మజా. నీ అవ్వ ఏం మజా ఉంటుంది చింటూ బాయ్. గేలు పొల్లాడు, ఆ మిర్చెల్ స్టార్ కు ఫైట్ అయితే మస్తు ఉండే తెలుసా. ఆ పొల్లాడు మిర్చెల్ స్టార్ ది ఉండే కదా బిట్టు, మొత్తం ఘోరంగా లొల్లి అది. ఆ 175 అయితే మర్చిపోను బిట్టు, నేను మర్చిపోను. అవును బిట్టు, ఐపీఎల్ లో నీ ఫేవరెట్ టీం ఏంది? నాదారా చెన్నై సూపర్ కింగ్స్ కే లడియా వసీల్ లడింగే. ఓ చెన్నై అబిటు. చెన్నైయా? ఎన్న తల ధోనీకే వనియా వసీల్ వనింగే. మనది చెన్నై సూపర్ కింగ్స్. ఓకే ఓకే బిట్టు, ఓకే. ధోని తల ఫర్ ఏ రీజన్ రా. కింద మీద ఊపు, చెన్నై సూపర్ కింగ్స్ తోపు. అవును జాకీ బాయ్, ఐపీఎల్ లో నీ ఫేవరెట్ టీం ఏంది? ముంబై ఇండియన్స్. ముంబై. రోహిత్ శర్మ ఫ్యాను. చెన్నై సూపర్ కింగ్స్ తోపు. అరే నీదే టీం రా? నాదా చింటూ బాయ్, మనది లాయల్ ఫ్యాన్ చింటూ బాయ్, లాయల్ ఫ్యాన్ బేస్. ఆర్సీబీ. ఒక్కసారి కూడా కప్పు గెలవలే, అదే టీం గేరనిది. బిట్టు మాటలు మంచిరాని బిట్టు. అరే ఏందిరా ఊరుతావు? నన్నేమన్నాను, ఆర్సీబీ అంటే నేను ఊరుకోను. ఏందిరా నిజమే చెప్తాను యారా, ఒక్కసారి నాకు కప్పు గెలిచి ధర మీది. ఏ సాలా కప్నాందే బిట్టు. ఏమన్నావురా? ఏ సాలా కప్నాందే బిట్టు. ఏ సాల్ నహి, దూసరా సాల్ నహి, ఊపర్ సాల్ నహి. చెన్నైదే కప్పు మళ్ళీ సాల్దే. ఎందుకు బిట్టు నువ్వు మాటలు మంచిరాని బిట్టు, మంచిగుండదు. ఊగోరా. ఏంది చింటూ బాయ్ ఇది? ఏంది? ఏ సాల్ నహి, దూసరా సాల్ నహి, ఊపర్ సాల్ నహి. అరే పోనీ తీయండి, మీరెందుకు కొరుకుంటారు? బిట్టు నువ్వు ఆర్సీబీ అంటే మొత్తం బీపీలు ఎత్తా పెట్టు, మొత్తం లాయల్ ఫ్యాన్ బేస్ మాది. నీకేం
ఏం తెలుసు? ఊగోరా ఊగో, ఎన్నిసార్లు చెప్తారా? ఒక్కసారి కూడా కప్పు గెలవాలి కానీ ఓవర్ యాక్షన్ షోలు. కర్రోడా ఏందిరా కర్రోడా? ఏంద్రా ఏమంటాను రా? అంట కర్రోడా అంట కర్రోడా. చింటుబాయ్ చూసినా చింటుబాయ్ మళ్ళీ కర్రోడా అంటాను. చింటుబాయ్ నేను కర్రోడా అంటాను. నువ్వు మరి ఆర్సీబీ కప్పు గెలవదని ఎందుకంటాను? అనకు. అరే నువ్వు కర్రోడా అన్నంత మాత్రాన కప్పు గెలుస్తారా మీరు? కర్రోడా. అరే నువ్వు ఏంద్రా కర్రోడా కర్రోడా? నువ్వు దారా ఇట్రారా సారే ఇట్రారా కర్రోడా. నువ్వు ఇట్రారా నువ్వు ఇట్రా. బిట్టు కొంచెమైనా సిగ్గుండాలి బిట్టు. నువ్వు ఇట్రారా. ఊగండ్రా ఊగ పోతావు ఏంద్రా మీరు చిన్న పోరగాళ్ళ లేక ఏంది పెట్టు? అట్లాగా చింటుబాయ్ వాడు కర్రోడా అంటాను చింటుబాయ్. అట్లా ఎట్లా అంటాడు చింటుబాయ్ కర్రోడా అని? వానికంటే మెచ్యూరిటీ లేదు నీకు లేదా? ఓకే చింటుబాయ్ కరెక్ట్ గా లాయల్ ఫ్యాన్ బేస్ చింటుబాయ్ మాది. మొత్తం ఏడుపత్తాయి కదా చింటుబాయ్, కోపం వస్తుంది ఫస్ట్ అయితే. అరే చెన్నై నువ్వు ఒరుతో వీడేమో ఆర్సీబీ అంటాడు. సారీ చింటుబాయ్ సారీ. నువ్వు గెలుగుతావు వీడేమో ఒరుగుతాడు. ఏంద్రా నీ పోడ్చాం? సారీ చింటుబాయ్. అరే మనం లొల్లి పెట్టుకోవద్దురా ఇంకోసారి. అవును చింటుబాయ్ నీ ఫేవరెట్ టీం ఏంది? అవును చింటుబాయ్ నీ ఫేవరెట్ టీం ఏంది? మనకు ఆ టీం ఈ టీం అని ఏం లేదురా. ఒకప్పుడు నాది ఆర్సీబీ ఉండే. గేలు వెళ్ళిపోయిండ్రా ఆర్సీబీ నుంచి. అప్పటి నుంచి ఇక మన టీంని మనం సపోర్ట్ చేయాలి కదా. మనది ఏంది హైదరాబాద్ నాది అంతే. సన్ రైజర్స్ హైదరాబాద్ మనది. ఆరెంజ్ ఆర్మీ. జాకీ ఏంది జాకీ అయిపోయిందా బెట్టు? అవును చింటుబాయ్ ఇవాళ ఏ టీం గెలుస్తా చింటుబాయ్? ఓ ఓకే చెన్నై వర్సెస్ ఆర్సీబీ ఉన్నది. దేని మీద పెట్టాలి బెట్టు? ఆర్సీబీ చెన్నై. ఆర్సీబీ గెలుస్తాయి జాకీ బాయ్. చెన్నయ్యే గెలుతుందిరా. ఆర్సీబీ గెలుస్తుంది. చెన్నయ్యే గెలుస్తుంది. అరే వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసిళ్ళు. ఏ బిట్టు నీకు తెలియదు ఆర్సీబీ గెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ కే లడియా వసీర్ లడింగే ధోని తల ఫర్ రీజన్ చెన్నై. ఆర్సీబీ గెలుస్తుంది. ఊకోరా అది ఎప్పుడు గెలవర్రా మా చెన్నై తోటి. చెన్నై గెలుస్తుంది రా. అరే ఊకోండ్రా. అరే బిట్టు కొంచెం అన్న సిగ్గుండాలి బిట్టు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు తెలియదా? అరే ఫస్ట్ మ్యాచ్ పోనీతి అని ఇచ్చేసినాం రా మేమే. సెకండ్ మ్యాచ్ చూసుకున్నాం రా. చెన్నై గెలుతుంది రా. చెన్నై పక్కా చెన్నై రా. ఆర్సీబీ గెలుస్తుంది పక్కా. చెప్పు చింటు బాయ్ తొందర టైం లేదు. కొద్దిసేపే ఉంటది టైం. చెప్పు చింటు బాయ్ దేని మీద పెట్టాలి బెట్టు? చింటు బాయ్ నువ్వు చెప్పు చింటు బాయ్ ఏ టీం గెలుతుంది? చింటు బాయ్ నువ్వు చెప్పు చింటు బాయ్ ఏ టీం గెలుతుంది చింటు బాయ్? జాకీ నాకు తెలిసి వాళ్ళ ఆర్సీబీ గెలుస్తాయి జాకీ. ఆర్సీబీ. ఓకే చింటు బాయ్ నేను కూడా అదే అనుకున్నా ఆర్సీబీ. చెప్పినా కదా బిట్టు బిల్డర్ చింటు బాయ్ కూడా నా సైడే. ఆర్సీబీ గెలుస్తుంది పక్కా. ఏంది చింటు బాయ్ నువ్వు వానికి సపోర్ట్ చేస్తావు? చెన్నై గెలుస్తాయి చింటు బాయ్. ఆర్సీబీ గెలుస్తుంది పక్కా. అవును బిట్టు ఆర్సీబీ గెలుస్తుంది పక్కా. అరే ఏంది చింటు బాయ్ నువ్వు వానికి సపోర్ట్ చేస్తావు? చెన్నై గెలుస్తాయి చింటు బాయ్. చెన్నై టఫ్ టీము. ధోని తల ఫర్ రీజన్. అరే చింటు బాయ్ బిట్టు బిల్డర్ మొహం కిందైంది. బిట్టు నీకు క్రికెట్ నాలెడ్జ్ లేదు బిట్టు. నా మాట విను ఆర్సీబీ గెలుస్తుంది. చెన్నై ఓడిపోతుంది ఇవాళ. చింటుబాయ్ తప్పు చింటుబాయ్ నువ్వు చెప్పేది. చెన్నై గెలుస్తుంది. ఏంది బిట్టు ఒర్రుతానవు? నా మీద ఒర్రుతానవేంది? చెప్పినా కదా ఆర్సీబీ గెలుస్తుంది అని. సైలెంట్ ఉండు. అట్లాగా చింటుబాయ్ చెన్నై గెలుస్తాయి చింటుబాయ్. నాకు నచ్చలే నువ్వు అనే మాట. చెన్నై గెలుస్తుంది. జాకీ బాయ్ వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటారు కావచ్చు. నా పేరు జాకీ నోట్లో పెడతా తుపాకి. ఒర్రియకరా బెట్టు పెడతా నాకు అనిపించలేదారా? ఏంది జాకీ బాయ్ నీ బెట్టింగ్? వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కావచ్చు అంటే. బెట్టు ఏంది బెట్టు మాట సమాధానం ఇస్తాను. ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పినా కదా. కాచింటు బాయ్ చెన్నై గెలుస్తాయి చింటు బాయ్. ఏంది బెట్టు?